బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడంట బాల్ని భువి బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడు అనగానే సన్ రైజ్ ఫ్యాన్స్ మాకు కావాలి అనుకుంటారు. నేను కూడా అట్లే అనుకున్నా. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరెంజ్ స్టాక్స్. నేను ఉదయ్ కిరణ్. IPL 2026 మినీ ఆక్షన్ మాత్రం మామూలుగా జరగలేదు. బీభత్సమైన ట్విస్టులు, భయంకరమైన షాక్లు, స్టార్ ప్లేయర్స్ ఏమో అన్సోల్డ్, అన్క్యాప్డ్ ప్లేయర్ల రికార్డ్స్, IPL టీమ్ ఓనర్ల రివేంజ్లు, మధ్యలో ఫన్నీ మూమెంట్లు, అబ్బో ఇట్లా మాట్లాడుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి. అవన్నీ 1 by 1 చూసేద్దాం. అన్నట్టు మామ, IPL ఆప్షన్ 7 hours జరిగింది. నేను అది మొత్తం చూసి మీకు సమరైజ్ చేసి అండర్ 7 minutes చెప్తా. సో నా కష్టానికి ఒక లైక్ కొట్టండి మామ. మీకు ఫిలిం కంటెంట్ ఇష్టం ఉన్నా, క్రికెట్ కంటెంట్ ఇష్టం ఉన్నా, నేను మంచి కాంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తాను. సో అవి మిస్ కాకుండా చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీద ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చలేదా, నేను చెప్పిన హైలైట్స్లో మీకు నచ్చిన హైలైట్ ఏంటి, లేకపోతే నేనేమైనా హైలైట్స్ మిస్ అయినా, ఇట్లా ఏమున్నా ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్స్ చదువుతాను. చలో ఇంకా IPL ఆప్షన్లో జరిగిన హైలైట్స్ అన్నీ మాట్లాడుకుందాం. టాప్ 10 బైస్ ఇన్ దిస్ IPL ఆప్షన్. నెంబర్ 1, అందరు అనుకునేది అందరికి తెలిసిందే, ఈ ఆప్షన్లో క్యామరాన్ గ్రీనే హైయెస్ట్ ప్రైస్కి వెళ్తాడని చెప్పి. అదే జరిగింది. అనుకున్న టీమే KKR తీసుకున్నది. కానీ 25 CR వరకు వాళ్ళని పుష్ చేసింది మాత్రం CSK. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మా క్యామరాన్ గ్రీన్ కావాలనట్లేదు, KKR దగ్గర ఉన్న పర్స్ ఖాళీ చేయాలన్నట్టే ఉన్నది. నెంబర్ 2, పతిరానా కూడా KKRకి వెండు 18 crores. వాళ్ళని అక్కడ వరకు పూజ చేసింది LSG ఓనర్. నాకు తెలిసినంత వరకు అర్థం కాలి, ఏ ఆప్షన్లోనన్నా కానీ ఢిల్లీ గుండు తాతనే అందరిని పూజ చేస్తాడు, ఆయన మాత్రం బేస్ ప్రైస్కే కొనుక్కుంటూ పోతాడు. కానీ ఈ ఆప్షన్లో ఆ గుండు తాతకు LSG ఓనర్ తోడాడు. ఆల్మోస్ట్ అందరినీ కొంచెం పూజ చేసుకుంటా ఎక్కువ పైసలు పెట్టించిన వాళ్ళతోటి. ఈ లిస్ట్లో నెంబర్ 3 and నెంబర్ 4 ఉన్న ప్లేయర్లను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇంత ప్రైస్కి వెళ్తారని చెప్పి. ఎందుకనంటే ఎప్పుడైనా ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ ప్రైస్కి వెళ్ళడం, లేకపోతే క్యాప్డ్ మంచి పర్ఫామ్ చేసే ప్లేయర్స్, ఆల్రెడీ ఫేమ్ ఉన్న ప్లేయర్స్ ఎక్కువ ప్రైస్కి పోవడం చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం IPL హిస్టరీలోనే ఈ ఇద్దరు ప్లేయర్స్ని 14.2 CR ఒక్కొక్కరికి ఇచ్చి తీసుకుంది. అంటే ఇద్దరు ప్లేయర్స్కి కలిపి 28.4 CR ఏమో పెట్టి CSKనే కొన్నది. అసలు CSK ఎప్పుడైనా యంగ్ ప్లేయర్స్ని కాదు కొనేది, మొత్తం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని అట్లా తీసుకుంటుంది కదా. ఏందో నాకు అది అర్థం కాలే. అండ్ సన్ రైజ్ అయితే ఇద్దరు ప్లేయర్స్కి 14 CR వరకు బిడ్ చేసింది. కాకపోతే తీసుకోలేకపోయింది, CSKనే తీసుకున్నది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్స్ ఎక్కువ ఉన్నది, సో వాళ్ళే తీసుకున్నారు. 5th ప్లేయర్ లియామ్ లివింగ్స్టోన్. సన్ రైజ్ హైదరాబాద్ లియామ్ లివింగ్స్టోన్ని 13 crores పెట్టి కొన్నది. నాకు తెలిసి కొన్నది అనడం కంటే LSG ఓనర్ 13 crores పెట్టి కొనిపించండు అనేది కరెక్ట్ కావచ్చు. ఎందుకనంటే మామూలు ట్విస్ట్ లేవు. ఫస్ట్ వచ్చిండు అన్సోల్డ్, ఓర్ నాయన లియామ్ లివింగ్స్టోన్ అన్సోల్డా. మళ్ళీ ఒకసారి వచ్చిండు లియామ్ లివింగ్స్టోన్ అన్సోల్డ్. మళ్ళీ ఇంకొకసారి ఏమో వచ్చినట్టున్నాడు లియామ్ లివింగ్స్టోన్ అన్సోల్డ్. ఏమైతుంది అని చెప్పి చూసేవారికి లాస్ట్కి సన్ రైజ్ లియామ్ లివింగ్స్టోన్కి బిడ్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 4 crores నుంచి 5 crores వరకు అయిపోయింది, వచ్చేసిండు అనుకున్నాం. అప్పుడు ఎంట్రీ ఇచ్చిండు LSG ఓనర్. టక్క 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 లేపుకుంటా ఆల్మోస్ట్ 13 crores అంటే 12 crores వరకేమో వచ్చిండు. తర్వాత వాళ్ళ దగ్గర LSG దగ్గర పర్స్ లేదు, సో లాస్ట్కి లియామ్ లివింగ్స్టోన్ని వాళ్ళ దగ్గర పర్స్ లేదు కాబట్టి SRH కొనుక్కోనది. అట్లా అయింది కథ. నెంబర్ 6, ముస్తాఫిజుర్ రెహమాన్. 9.2 CRకి KKRకి వెళ్ళిన. అంటే టాప్ 10 బైస్లో టాప్ 3 బైస్ KKR దగ్గరే ఉన్నది. ముస్తాఫిజుర్ రెహమాన్ మంచి బౌలర్, వాల్యూ బై. నెంబర్ 7, జాష్ ఇంగ్లీష్. ఈ ప్లేయర్ LSGకి ఆల్మోస్ట్ తక్కువ ప్రైస్కే పోవాలి. కాకపోతే ఏం చేసినామంటే సన్ రైజ్కి లియామ్ లివింగ్స్టోన్ వచ్చినప్పుడు 4 నుంచి 5 CR వరకు వచ్చే టైంలో LSG ఓనర్ వచ్చి ఇట్లా బిడ్ పెంచిండు కదా. సేమ్ యాజ్ మనం కూడా ఏం చేసినామనంటే వాళ్ళకు కూడా తక్కువ ప్రైస్కి వచ్చే దగ్గర మనం కూడా వాళ్ళకి బిడ్ పెంచుకుంటూ మన దగ్గర 8.4 CR ఏమో ఉండే, అక్కడ వరకు కావ్యమారం బిడ్ చేసింది. నెక్స్ట్ 8.6 CRకి LSG ఓనర్ కొనేసుకున్నాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే జాష్ ఇంగ్లీష్ నాకు తెలిసి 4 matches ఏమో అవైలబుల్ ఉంటాడట. 4 matches అవైలబుల్ ఉండడానికి LSG ఓనర్ 8.6 crores పెట్టి కొనుక్కున్నాడు. ఇది జూన్కి పెద్ద లెక్కనే ఉన్నది. ఇక నెంబర్ 8, ఆకిబ్ నబీర్. ఈయన డొమెస్టిక్లో మంచిగా బౌలింగ్ చేస్తాడంట, బోత్ సైడ్ స్వింగ్ చేస్తాడంట బాల్ని భువి.
లైక్ భూవి బోత్ సైడ్ స్వింగ్ చేస్తారు అనగానే సన్ రైజ్ ఫ్యాన్స్ మాకు కావాలి అనుకుంటారు. మేము కూడా అట్లే అనుకున్నాం. ఆప్షన్లో సన్ రైజ్ కూడా ఆకిబ్ నబీర్ కోసం బిడ్ చేసింది. ఆల్మోస్ట్ 8.2 CR వరకు పోయింది. కాకపోతే అక్కడ ఢిల్లీ గుండుదాత ఉంటాడు కదా, మామూలుగా లేడు, నాకే కావాలని అంటున్నాను. సో ఈ గుండుదాతతో మనం ఏం పెట్టుకుంటామని చెప్పి కావ్య పాప సైడ్ అయిపోయింది. 8.4 CRకి ఆ ప్లేయర్ని ఢిల్లీ సొంతం చేసుకున్నది. కొంచెం సాడ్. భువికి ఆ రిప్లేస్మెంట్ లాగా ఫీల్ వస్తుంది అనుకున్నా కానీ గుండుదత్త వచ్చాడు, ఇరగదీసిపోయాడు. నెంబర్ 9 రవి బిష్ణయ్. ఆర్ఆర్ బెండు 7.2 CRకి. ఇక్కడ కొంచెం సన్ రైజ్ ఫ్యాన్స్ హట్ అయి ఉంటారు. కాకపోతే బెటర్, వదిలేసిందే బెటర్. ఎందుకంటే మనకు అంతకంటే మంచి ప్లేయర్ అంతకంటే తక్కువ అమౌంట్లో వచ్చినాడు. ఇది మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 10 వెంకటేష్ అయ్యర్. సోల్డ్ టు 7 crores ఫర్ RCB. బీభత్సమైన షాక్ నేను ఆప్షన్ చూసిన టైంలో. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వెంకటేష్ అయ్యర్కి లైక్ ఇంతకుముందు పోయిన ప్రైస్ 23 CR అట్లేమో పోయింది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 CR వరకు అని వస్తుంది కావచ్చు అని అనుకునేది జరగలే. అంతకంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్ పేరు వచ్చినప్పుడు అసలు కొనడానికి రెడీ కూడా లేరు. లాస్ట్ మూమెంట్ అన్సోల్డ్ అని కొట్టే టైంకి RCB ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత ఒకరిద్దరు అట్లా ట్రయల్స్ చేసుకుంటే 7 CR వరకు RCBకి పోయిండు. KKR కూడా 1-2 సార్లు ట్రై చేసి ఉంటుంది కావచ్చు, అంతే, ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపెట్టలే. ఇవి IPL ఆప్షన్ల టాప్ 10 బైస్. ఇవి కాకుండా ఇంకా ఫన్నీ మూమెంట్స్ అండ్ అదర్ హైలైట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ముంబై ఇండియన్స్ 2.75 CR తోటేమో ఆప్షన్లోకి వచ్చారు. వీళ్ళు ఆప్షన్కి రావాల్సినంత అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఆప్షన్కి సరిపోయే పైసలు కూడా లేవు. కానీ ఎవరినైనా ఉంటారా అనే డౌట్లా, ఆ డౌటే లేకుండా వేసిళ్ళు. ఆ 2.75 CRను ఎక్సలెంట్గా వాడేళ్ళు వాళ్ళు. 1 CRకి బేస్ ప్రైస్ తోటి క్వింటన్ డికాక్ని తీసుకున్నారు. ఎక్సలెంట్, స్టీల్ అంటే స్టీల్ బై, మంచి వికెట్ కీపర్. మొన్న విషయంగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియాలో ఆ మ్యాచ్లో 40+ బాల్స్లోనేమో 90+ ఏమో కొట్టిండు. ఎక్సలెంట్ బై 1 CRకి. యాక్చువల్లీ ఇంతకుముందు అనేది 2 CR ఏమో బేస్ ప్రైస్ ఉండే. లాస్ట్ మూమెంట్లో బేస్ ప్రైస్ తగ్గించుకొని 1 CRకి వచ్చిండు. ముంబై ఇండియన్స్ ఉన్నది. ఇక్కడ సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇంకా ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ 3 or 4 ప్లేయర్స్ని 30 lakhs బేస్ ప్రైస్ తోటే ఉన్నది. అంటే వాళ్ళు వచ్చి 3 to 4 ప్లేయర్స్ని ఉన్నారు ఆ 2.75 CRలోనే. ఈ ఆప్షన్లో ఇంకొక ఫన్నీ మూమెంట్ కూడా ముంబై ఇండియన్స్ నుంచే. కెమెరాన్ గ్రీన్ కోసం ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ 2.5 CR వరకేమో వేయలు. తర్వాత లైక్ ముంబై ఇండియన్స్ ఓనర్ నవ్వుకుంటా లైక్ హీ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే కెమెరాన్ గ్రీన్ ఎట్లా హై అమౌంట్కి వెళ్తాడు, జస్ట్ వాళ్ళు అట్లా పార్టిసిపేట్ చేసేది అంతే. ఇంకొక ఫన్నీ మూమెంట్ అండ్ షాకింగ్ మూమెంట్, డేవిడ్ మిల్లర్ 2 crores బేస్ ప్రైస్కి ఢిల్లీ క్యాపిటల్స్కి వేయండు. పోయేటప్పుడు నా మనసులో సన్ రైజ్ ఒక్కసారి బిడ్ చేయొచ్చు కదా, ఒక్కసారి. ఎందుకంటే 2 crores వర్త్ మామా. అట్లా అయిపోయింది ఇంక అంతే. ఎంతైనా గుండెతో మామూలుడు కాదులే. ఇంకా ఈ వీడియోలు ఇంతే మామ. ప్రతి టీం గురించి వాటి పాజిటివ్స్, నెగిటివ్స్, వాటి ప్లేయింగ్ 11 ప్రతిదీ సపరేట్గా ఒక్కొక్క వీడియో తీసుకుందాం. అండ్ మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండడానికి వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆ వీడియో రాగానే మిస్ కాకుండా చూడాలి కదా. అండ్ మీకు ఈ వీడియోలో నచ్చిన హైలైట్స్ కామెంట్స్లో చెప్పండి, చూస్తా. అండ్ నేనేమన్నా హైలైట్స్ మిస్ అయినా అనిపిస్తే అవి కూడా కామెంట్లో చెప్పండి, నేను ప్రతి కామెంట్ చదువుదా. అండ్ లైక్ ముఖ్యం బిగలు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.